ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను, ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేవిడుచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. ఇదిగో దేవుడు నీతో సూటిగా గొప్ప దైవజన నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో విలువైన ముత్యము లాంటిది. అటువంటి ముత్యములు కలిగినటువంటి మాటలను విని నీ జీవితంలో అన్వయించుకోని పరిస్థితిలో నీ ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే, నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా బలపరచు. ఒంటరి పోరాటం విసుగురెగినా, పొందిన పిలుపే భారమైపోయినా, నీవులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలచిన దేవుడు నిన్ను మరచిపో. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దైవజనుడిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక వారంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? మరి మీ ఫోన్ కాల్స్ చూసి విని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఈ టెలివిజన్ పరిచర్యలో మాతో పాటు మీరు కలిసి రావాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చాలామంది ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించబడుతున్నాము అని చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ పరిచర్య దేవుని యొక్క కృపను బట్టి జరుగుతుంది కనుక మీ వంతుగా మీరు కొంత ఆర్థికమైన ప్రేమపూర్వకమైన కానుకను పంపించి ఇదిగో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మరి మీకు తోచిన ప్రభువు ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను మీ వంతుగా మీరు ప్రోత్సహించాలని నేను కోరుతూ ఉన్నాను. మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల
యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథములో 12వ అధ్యాయం 12 నుంచి 16 వరకు మనం చదివినటువంటి లేఖన భాగముల సత్యాలను గమనిస్తే ఇక్కడ ఒక సంఘము కనిపిస్తుంది, లేక ప్రార్థనా గుంపు కనిపిస్తూ ఉంది, లేక ప్రార్థన చేయుటకు ఆసక్తి కలిగిన స్త్రీలందరూ కనిపిస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారయ్యా అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ స్థలము ఎక్కడిది అని మనం ఆలోచన చేస్తే, మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను గారి యొక్క తల్లి గారి యొక్క కుటుంబంలో లేక ఇంటిలో వీరు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు అంటే, దైవ వర్తమానం అందిస్తున్న ప్రవక్త అయినటువంటి దేవుని సేవను చేస్తున్నటువంటి పేతురు గారు ఒకానొక సందర్భంలో చెరసాలలో వేయబడ్డారు. పేతురు గారు పరిచర్య చేస్తున్న పేతురు గారి చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ మనం చూస్తే ఆ చెరసాలలో వేయబడిన పేతురుని విడిపించడం కోసము స్త్రీలైనటువంటి వారందరూ కూడా ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నారు. చాలా మంచి విషయం. ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎవరింటి దగ్గర కూడుకోవాలని ఆలోచన చేసినప్పుడు మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంట్లో పెడదాము ఈ కూటం, మనమందరం భారంతో ప్రార్థన చేద్దాం, మన దైవజనుడైనటువంటి పేతురు గారి నిమిత్తం ప్రార్థన చేద్దామని స్త్రీలందరూ నిశ్చయించుకున్నారు. చాలా వండర్ఫుల్, చాలా అద్భుతం. ఎందుకు పేతురు గారి గురించి ప్రార్థన చేయాలనుకున్నారు అంటే, పేతురు గారు శ్రమలోనికి వెళ్ళిపోయాడు, పేతురు గారు చెరసాలలోనికి వెళ్ళాడు. కాబట్టి చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడాలి మన ప్రార్థన ద్వారా. మంచి ఆలోచన కదండి. చెరసాలలో వేయబడిన పేతురు మరలా మన మధ్యకు రావాలి. చెరసాలలో వేయబడిన పేతురు విడుదలయ్యి మరలా వర్తమానం అందించాలి, మనల్ని బలపరచాలి, మన కొరకు ప్రార్థన చేయాలి, మనకు ఆయన చక్కని వాక్యాలను మనకు అందించి మనల్ని బలపరచాలని స్త్రీలైన వారు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు. నేను ఈ మాట చదివినప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆ స్త్రీలతో పాటు వారి బిడ్డలు ఉంటారు కదా, చిన్న బిడ్డలు, వాళ్ళు కూడా వస్తారు కదా. అలా వచ్చిన వారిలో ఒక చిన్నది ఆ కూటానికి వచ్చింది, ఆ ప్రార్థనా సన్నిధికి వచ్చింది. ఆ యొక్క ప్రార్థనలో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నా చాలా జాగ్రత్తగా విన్నది. ఎవరి గురించి అయ్యా అంటే, భక్తుడైన లేక దేవుని సేవకుడైన పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆ చిన్నదాని పేరు రోదే. ఈ రోదే ప్రియులారా, అందరూ చేస్తున్న ప్రార్థనలు వింటున్నప్పుడు నిజంగా నేను అనుకుంటాను, ఆ బిడ్డ కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? అయ్యా, ఆ ఆంటీ ప్రార్థన చేసింది, ఈ ఆంటీ ప్రార్థన చేస్తుంది, ఆ అక్క ప్రార్థన చేసింది, ఈ అక్క ప్రార్థన చేస్తుంది,
మా దైవజనుడైనటువంటి పేతురు గారు చెరసాలలో నుండి విడుదల పొందాలి, విడిపించబడాలి. విడిపించువాడు నీవే కనుక మేము చేస్తున్న ప్రార్థన ఆలకించు ప్రభువా అని వారితో పాటు ఏకీభవించి ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రియులారా, ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఆ హాలంతా ప్రార్థనా ధూపంతో నిండిపోయింది. ఆ ఇల్లంతా ప్రార్థనా శక్తితో నింపబడిపోయింది. ఆ మరియమ్మ గారి ఇల్లంతా కూడా దేవుని వైపు వారి నేత్రాలు చూస్తున్నాయి, దేవుని సహాయం వైపు చూస్తున్నాయి. ఈ రోజే కూడా అద్భుతం జరగాలని చూస్తుంది. ఆ రాత్రి వేళలో వారు నిద్రను మాని మా దైవజనుడైన పేతురు మా మధ్యకు రావాలి, మా దైవజనుడైనటువంటి పేతురు గారు మంచి వర్తమానం అందించాలి. సేవకుడి కొరకు కన్నీరు కారుస్తున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టంలో ఉన్న సేవకుడిని ఈ రోజున సంఘం ఆదరించాలి. కష్టంలో ఉన్న సేవకుని గురించి సంఘము ప్రార్థన చేయాలి. ఓ మా దైవజనుడు చెరసాల్లో ఉండకూడదు, స్వతంత్రుడిగా బయటికి రావాలి. మా దైవజనుడి యొక్క వాక్య సందేశము అనేకులను దేవుని వైపు నడిపించబడాలి. వాక్యం అనేకులను దేవుని ఎదుగు నడిపించాలి. మా దైవజనుడికి కలిగిన కష్టము దేవుడు తీసివేయాలని స్త్రీలైనటువంటి వారందరూ కూడా ఆ మార్కోను మారుపేరు కలిగిన యోహాను గారి యొక్క తల్లి అయినటువంటి మరియ ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, దైవజనుడి పట్ల సంఘానికి ఎంత ప్రేమ ఉండాలో చూడండి. ఎందుకో తెలుసా? దైవజనుడు నీకు అందుబాటులో ఉంటే ఆయన ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాడు. దైవజనుడు అడుగులు మీ ఇంటిలోనికి వస్తే మీ ఇంటిలో ఆశీర్వాదాలు నింపబడతాయి. దైవజనుడికి కష్టం కలిగినప్పుడు ఆదరించగలిగినటువంటి ప్రార్థన నీ నోట, ఆదరించగలిగిన ప్రార్థన నీ హృదయంలో నుండి, ఆదరించగలిగిన ప్రార్థన నీ మనస్సుల్లో నుండి, ఆదరించగలిగిన ప్రార్థన దైవజనునికి ఒక సపోర్టుగా ఉండాలి. స్త్రీలైన వారు ఎంత చక్కగా మంచి నిర్ణయాన్ని తీసుకుని ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వారితో పాటు హృదయ అనేటువంటి చిన్నది కూడా వారితో ఏకీభవిస్తూ ఉంది. ప్రియులారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్థితిగతులను మారుస్తుంది. ఏకీభవించి చేసిన ప్రార్థన అద్భుతాలనే చేయగలుగుతుంది, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలుగుతుంది. దేవుని కార్యాలు జరగాలి అంటే ఏకీభవించి ప్రార్థన చేయగలగాలి. సంఘం ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో పౌలు శీలల సంఖ్యలతో వేయబడినటువంటి వారు కూడా సరసాల్లో ఒకనొక సందర్భం ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేయగా సంఖ్యలు విడిపోయాయి. ప్రార్థనకున్న బలము మనం కొలవలేనిది. వాళ్ళందరంటే దైవజనుడైన పేతురు గురించి ప్రార్థన చేస్తూ ఉండగా, పేతురు గారు ఆ సందర్భంలో అర్ధరాత్రి చెరసాల నుంచి దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. చెరసాల నాయకుడు విడిపించలా, లేకపోతే పొలిటికల్ లీడర్సు దైవజనుడైనటువంటి పేతురుని బయటికి తీసుకురాలేదు, లేదా గ్రామస్తులు వెళ్ళి పోలీసు వారితో లేక చెరసాల నాయకులతో వాదించి బయటికి తీసుకురాలేదు. ఆ అర్ధరాత్రి దేవుడే వీళ్ళు చేసిన ప్రార్థన పరలోకానికి చేర్చబడినప్పుడు దేవుడే పేతురుని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఎలా దేవుని సముఖానికి వెళుతున్నప్పుడు దేవుడు కూడా పేతురుని విడిపించడానికి సిద్ధమయ్యాడు. దైవ కార్యాలు అద్భుతంగా ఉంటాయి, ఊహించలేము, దానిని వర్ణించలేము కూడా. పేతురునంట దేవుడు విడుదల చేసినప్పుడు పేతురు తన ఇంటికి వెళ్ళలేదండి. ప్రార్థన చేస్తున్న ప్రార్థనా గదికి అనగా
ఆ మరీ గారి ఇంటిలో జరుగుతున్న ప్రార్థనా కూడికకు పేతురు వచ్చాడు. ఇంకొక ఇంటికి వెళ్ళలేదు, ఇంకొక సోదరి ఇంటికి వెళ్ళలేదు. దేవుని ఆత్మ చూసారా దైవజనుడు ఎక్కడికి నడిపిస్తుందో, దేవుని యొక్క ఆలోచన ఎక్కడికి నడిపిస్తుందో చూసారా. అసలు అక్కడ ప్రార్థన జరుగుతుందన్న సంగతి కూడా పేతురు గారికి తెలియదు. అయితే పేతురు గారు ఏదో దర్శనం అనుకుంటున్నాడు, దర్శనంలో నేను బయటకు వచ్చానేమనుకుంటున్నాడు. పేతురు కూడా గమనించలేని పరిస్థితిలో ఉన్నాడు. తీరా బయటకు వచ్చిన తర్వాత ఇది దర్శనం కాదు, ఇది నిజమే అనుకుని ఆ యొక్క మరియ సోదరింటికి వచ్చినప్పుడట తలుపు వేయబడింది, లోపల ప్రార్థనలు వినబడుతున్నాయి. పేతురు టక్ 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 మని తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరా తలుపు తడుతున్నారు ఈ సందర్భంలో అని ఆ రోదే నిద్రపోకుండా ఆ ప్రార్థనలు ఏకీభిస్తున్నటువంటి ఆ చిన్నదానికి తలుపు శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్నది, పేతురు యొక్క స్వరమును విన్నది. ప్రియులారా, తలుపు తడుతూ తలుపు తీయండి అని పేతురు మాట్లాడుతున్నప్పుడు ఏమిటి వాయిస్ వస్తుంది, పేతురు గారు వాయిస్లా ఉంది అని హృదే గమనించిందండి. ఆ తలుపు దగ్గరికి వెళ్ళి చెవి పెట్టిందంట. ఎవరి స్వరం వినబడుతుంది? భక్తుడైన దేవుని సేవకుడైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవక్త అయినటువంటి పేతురు గారి స్వరాన్ని మొట్టమొదటిగా ఆ చిన్నది విన్నది. విని వెళ్ళి అంటుంది, ఆంటీ ఆంటీ పేతురు గారు వచ్చారు, తలుపు తడుతున్నారు అని చెప్తుందంట. ఉండ అంటున్నారు వీళ్ళు. నీకు పిచ్చి కాకపోతే పేతురు గారు ఎందుకు వస్తాడు? పేతురు గారు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చెరసాల్లో ఉన్నాడు. ఆ ఆంటీ ఏం లేదని ఇంకో ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఆంటీ పేతురు గారు వచ్చారు, శబ్దం చేస్తున్నారు అంటే. వీళ్ళ ప్రార్థనలోనే మునిగిపోయారు తప్ప, ప్రార్థనలే చేస్తున్నారు తప్ప ఆ బిడ్డ మాట ఏ మాత్రం కూడా ఖాతరు చేయట్లేదు, లెక్క చేయటం లేదు. ప్రార్థన అయితే చేస్తున్నారు, ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిందన్నటువంటి ఆలోచన వాళ్ళలో కనబడటం లేదు. ప్రార్థనకి దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు, గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు తర్వాత. అయితే ప్రార్థన పూర్తి కాకముందే దేవుడు విజయం ఇచ్చాడు, పేతురు గారిని మన దగ్గర తీసుకొచ్చాడు, దైవజనుడు బయట ఉండి తలుపు తడుతున్నాడు అని దైవజనుడు స్వరం వినలేని వారిగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే స్వరాన్ని గుర్తుపట్టగలగాలి మనం. దైవజనుడి స్వరాన్ని ఒక రోదే అనేటువంటి చిన్నది మాత్రమే గుర్తుపట్టింది. ఆ ఇంటిలో ఎంతమంది ఉండి ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ స్వరాన్ని క్యాచ్ చేయలేకపోయారు. ఈరోజు దేవుని స్వరము ఎన్నోసార్లు నేను పలకరించిందేమో, దేవుని స్వరం ఎన్నోసార్లు నేను తాకింది, దేవుని స్వరం ఎప్పుడో ఎన్నోసార్లు నీతో మాట్లాడింది, కానీ ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని వినలేకుండా ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ప్రియా దేవుని బిడ్డ, పేతురు యొక్క స్వరాన్ని వాళ్ళు వినలేని వారిగా ఉన్నారు. రోదే అయితే, ఆ చిన్నదైతే పేతురు స్వరాన్ని వినగలిగింది. ఈరోజున దేవుడు ఎన్నోసార్లు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో స్వప్నాల ద్వారా, కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ స్వరాన్ని వినలేనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గదిలో ఉన్నారు, కానీ పేతురు తలుపు శబ్దం కొడుతున్నాడు, కానీ ఆ స్వరంతో పిలుస్తున్నాడు, కానీ ఏ ఒక్కరూ కూడా పేతురులా ఉందే స్వరము, కానీ పేతురు కాకపోవచ్చు. ఎందుకంటే పేతురు గారు ఎక్కడ ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, ఆ ప్రార్థన ద్వారా అద్భుతం జరిగింది అని వాళ్ళు నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. పేతురు ఆ ఇంటి ఎదుట, ఆ తలుపు బయట, ఆ తలవాకిట తలుపు తడుతున్నాడన్న విషయం ఒక్క చిన్నదైన రోదే మాత్రమే గుర్తించగలిగింది. వెళ్ళి చెప్తుంటే రోదే అంటుంది, అక్క ఆంటీ
పేతురు గారు వచ్చారు, తలుపు తడుతున్నారు అంటే, లేదు లేదు పేతురు కాదు, నువ్వు పిచ్చిదానివి. పేతురు ఎక్కడున్నాడో తెలుసా? ఈ రోజున మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలుసా? చెరసాల్లో ఉన్న పేతురు రావటం కష్టం. ఏమండి, ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేస్తున్నా వృధా, నమ్మకం లేకుండా ఎంత ప్రార్థన చేస్తున్నా వృధా. దేవుడు చేస్తారంటారా? దేవుడు నా మొర వింటాడంటారా? ఇప్పుడు కాదండి అయ్యగారు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కార్యం జరుగుతలేదు. అల్ప విశ్వాసం, అవిశ్వాసం. విశ్వాసము లేకుండా మనం దేవుని కార్యాలను చూడలేం. పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు వచ్చాడన్న విషయం నమ్మలేకున్నటువంటి నిజముగా ఉండిపోయింది. నమ్మలేనటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజున దైవజనుడి కొరకు ప్రార్థన చేసేటువంటి స్థితి నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. దైవజనుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. దైవజనుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు. దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఒక మాట చెప్పనా, దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయకుండా ఏ రోజు కూడా పండుకోడు. నీ కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. కష్టంలో ఉన్నావా, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అయ్యా ఆ బిడ్డను ధైర్యపరిచాయ, ఆ బిడ్డను స్వస్థపరిచాయ, ఆ బిడ్డకు నీ కృప అందించి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. నీ కష్టాన్ని చూసి ప్రార్థన చేస్తాడు. పేతురు కలిగిన కష్టము సంఘము గుర్తించింది. ఈ రోజున దైవజనుడి కష్టాన్ని నువ్వు గుర్తించాలి. ఈ సమయంలో దైవజనుడికి సపోర్ట్గా నీవు నిలబడాలి. సంఘం అభివృద్ధి కొరకు దైవజనుడికి కలిసి రావాలి. ఈ రోజున సంఘాల అభివృద్ధి చెందకపోవడం కారణం ఏమిటో తెలుసా? దైవజనుడికి సహకారం లేక, పరిచర్యకు సహకారం లేక, దేవుని కార్యాల్లో ముందంజ వేయలేక. టెలివిజన్ ద్వారా వర్తమానం వింటున్నటువంటి స్నేహితుడా, సోదరి, నువ్వు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, గత సంవత్సరం నుంచి కూడా వాక్యం వింటున్నావు. ఈ పరిచర్యకు నీ వంతుగా నీవు ఎంతవరకు ముందుకు రాగలిగావు? ఎప్పుడైనా వస్తే దేవుడు నిన్ను ఒక అద్భుతమైన వానిగా నేను తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. నేను చేస్తున్న ప్రార్థనకి ప్రభువునికి సహాయం చేశాడు. నేను చేస్తున్న ప్రార్థనకి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు. నేను చేస్తున్న ప్రార్థన, మీరు ఏదైతే ఏ ప్రార్థన అయితే కోరి ఉన్నారో ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలును మర్చిపోకుండా ఈ పరిచర్య వృద్ధిలోనికి రావడానికి, ఇంకా నీలాంటి వాళ్ళు అనేక మంది కన్నీరు కారుస్తున్నారు, వారి కన్నీరు తొడవడానికి నువ్వు ఒక ప్రధానమైనటువంటి దేవుని సేవకుడికి ఉపయోగపడే సాధనముగా దేవుడు నిన్ను మార్చాలని ఆయన నిన్ను మార్చాడు. దేవుని సేవకు ఉపయోగపడే ఒక సాధనము నువ్వు. ఈ సాధనము పని చేయాలి. పని చేయని సాధనము వృధానండి. పని చేయగలిగిన సాధనం కావాలి. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దైవజనుడితో కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దైవజనుడి కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. సేవ పరిచర్య వృద్ధిలోనికి వచ్చేటువంటి కుటుంబంగా నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని పరిచర్యలో ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. అది నీ మీద దేవుడు పెట్టిన భారం. ఈరోజు నీ టెలివిజన్ పరిచర్య చేస్తున్నామంటే చిన్న సంఘమైన మాకు దేవుడిచ్చిన అధికమైన భారం. ప్రియులారా, దేవుని కొరకు నువ్వు గొప్పగా ముందుకు రాగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఏంటంటే నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈరోజు ప్రార్థన చేసేటువంటి సేవకుడికి కష్టం వచ్చినప్పుడు సహకారుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. పేతురు గారికి గొప్ప ధైర్యం ఏంటో తెలుసా? నా సంఘము నా కొరకు ప్రార్థన చేస్తారు, నా విశ్వాసులు నా కొరకు ప్రార్థన చేస్తారు, ఇదిగో నా యొక్క బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. గొప్ప విశ్వాసం విశ్వాసుల మీద, గొప్ప నమ్మకం విశ్వాసుల మీద. దేవుడు ఈ యొక్క ప్రార్థన వింటాడు అని పేతురు చెరసాలలో ఉండి భయపడలేదు. చెరసాలలో ఉండగా కూడా అధైర్యపడని పేతురు అద్భుతమైన కార్యాన్ని
పేతురు సంఘ బిడ్డలు చూశారు ప్రియులారు. ఎట్టకేలకు మొత్తం మీద తలుపు తీశారు. పేతురు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళకి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. ఎవ్వరూ చేయలేని కార్యాన్ని ప్రభువు చేస్తాడు. నీ జీవితంలో నీవు మేలు పొందుకున్న తర్వాత దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు, కానీ దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. వర్తమానం వింటున్నటువంటి నా ప్రియ స్నేహితుల సోదరి, ఇదిగో ఈరోజు నీవు ఉన్నటువంటి స్థలంలోనే అయ్యా మేము దైవజనుడి కొరకు, సంఘము కొరకు, దైవజన కష్టములో మేము అయ్యా వారి కొరకు మేము నిలబడి ప్రార్థన చేస్తాం, మా వంతుకు మేము సహకరిస్తామని ఇదిగో ఈ పరిచర్యకు కూడా నీ వంతుకు నువ్వు సహకరించినప్పుడు నీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. కనుక కొద్దిపాటి ప్రేరేపణ ద్వారా పంపించే ప్రతి రూపాయి పరిచర్యకు వినియోగించబడి ఒకడిచ్చు కానుక వానికి గొప్ప వీలు కలగజేస్తుంది. కనుక ఈ వీలును మీరు పొందుకోవాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, వర్తమానమైనటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా పేతురు స్వరాన్ని వినగలిగిన రోదే అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తున్న వారితో చెప్తుంది, ఇదిగో పేతురు స్వరాన్ని నేను విన్నాను. ఈరోజు దేవుని స్వరాన్ని వినేవారిగా, దేవుని వాక్యాన్ని విన్న బిడ్డలు, లేక దైవజనుడి యొక్క స్వరమును గుర్తించగలిగిన వారిగా నాయన వర్తమానం విన్న బిడ్డలు ముందుకు రావడానికి కృప చూపించి సహాయం చేసి ఈ యొక్క టెలివిజన్ పరిచర్యలో సహకారులన్నీ నిలవబెట్టమని యేసయ్య ప్రశస్తమైన నామములు అడుగుచూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమియ్యయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమియ్యయ్యా. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.